ఉత్సాహంగా ఉన్నారు. తమ్ముళ్ళు మీరు పెరగాలి, ఇంకా స్పీడ్ పెంచాలి. మీరు కూడా కలిసి ఇక్కడ జగదీశ్వర్ గారికి సైకిల్ గుర్తుకి, గీత గారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలి. మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలోనే కాదు, రాజకీయాల్లో కూడా నిజమైన హీరో. ఏం తమ్ముళ్ళు, ఒక్క ఓటు కూడా వేరేకి పోకుండా కూటమి అభ్యర్థులకు ఓటేయాలి. చేస్తారా లేదా? ఇంకొక పక్క 4 రోజులే ఉంది పోలింగ్ కి. ఇప్పటికి 80 సభలు పెట్టా, ఇది 80వ సభ. ఎక్కడికి పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా. మంచి మధ్యాహ్నం, ఆలస్యమైంది, క్షమించండి. మీ ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఎక్కడికి పోయినా ఇదే ఉత్సాహం, ఉధృతి పెరుగుతా ఉంది. ఈ దెబ్బకు ఫ్యాన్ ముక్కలు ముక్కలుగా తెగిపోవడం ఖాయం. ఎన్నికలు అవుతానే డస్ట్బిన్ లో మారేయాలి. మీరు దాన్ని గాలి ఇవ్వడం మానేసిందని పనిచేసే శక్తి లేదు. తమ్ముళ్ళు ఒకటే చెప్తున్నా, 13 ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించండి. ఆ తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు, గిరిజన ప్రాంతానికి మంచి రోజులు తెచ్చే బాధ్యత మాది. నేను ఇక్కడే ఒక విషయం అడుగుతున్నా, ఈ జగన్ దళిత ద్రోహేమనా కాదా అని అడుగుతున్నా, గిరిజన ద్రోహేమనా కాదా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఏమైనా లాభం చేశాడా మీకు? ఒక్క లాభం చేశాడా మీకు? మిమ్మల్ని మోసం చేసిన మోసకారి జగన్ అవునా కాదా? నేను అడుగుతున్న అన్ని సీట్లు గెలిపించారు గిరిజన ప్రాంతాల్లో. నేను కూడా బాధపడ్డా, కానీ ఆశపడ్డా. ఓటేసిన వాళ్ళకు పనులు చేస్తారంటే ఓటేసిన వాళ్ళని కాటేసే రకం ఈ జగన్. తమిళలో అభివృద్ధి జరిగిందా? ఒక రోడ్డు వేశాడా? ఒక స్కూల్ కట్టాడా? ఒక్కటంటే ఒక మేలు జరిగిందా అని అడుగుతున్నా. అత్యంత వెనుకబడిన వర్గం గిరిజనులు చాలా పేదరికంలో ఉంటారు, మారుమూల ప్రాంతాల్లో ఉంటారు, అడవుల్లో ఉంటారు. అలాంటి గిరిజనుల కోసం 16 పథకాలు తీసుకొచ్చాం. ఉన్నాయా తమ్ముళ్ళు ఆ పథకాలు? ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, మళ్ళా మోసగాడు వస్తున్నాడు, మిమ్మల్ని కాటేయడానికి వస్తున్నాడు. జరగదని చెప్పాలా లేదా మీరు? నేను అడుగుతున్నా, నేనున్నప్పుడు ఈ గిరిజన పిల్లలు బాగా చదివించాలనుకున్నాను. అవసరమైతే మీ పిల్లల్ని ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కావాలన్నా పంపించి ఆ రోజు ఎన్టీఆర్ విద్యోన్నతి కింద మీ అందరి కోసం పాటుపడ్డా, నైపుణ్య అభివృద్ధి కోసం పాటుపడ్డా. ఇప్పుడు ఉన్నాయా కార్యక్రమాలు? ఇంకొక పక్క గిరిజన పిల్లలు మంచి స్కూల్ చదువుకోవాలని జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లల్ని చదివించాను. ఇప్పుడు చదివిస్తున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు గిరిజనుల పైన కక్ష మీకు? వీళ్ళు బాగుంటే చూడలేరా మీరు? వీళ్ళు పైకొస్తే ఓర్వలేరా మీరు? ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఈరోజు మీరు చూస్తే 60% సబ్సిడీతో ట్రై కార్లో మీకు రుణాలు ఇచ్చేవాళ్ళం. కేంద్రం కూడా సహాయం చేసేది. ఈ 5 ఏళ్లలో 1 రూపాయి మీకు వచ్చిందా?
ఒక పథకం వచ్చిందా? ఒక వ్యక్తికి సబ్సిడీ ఇచ్చారా? ఇంకొక పక్క నేను ఆలోచించాను, ఏజెన్సీ ప్రాంతంలో పేదవాళ్లు ఉంటారు, పౌష్టికాహారం సమస్య ఉందని ఆ రోజు మీరు చూస్తే ఫుడ్ బాస్కెట్ పథకం తీసుకొచ్చి, గిరి గోరుముద్దల పథకం తీసుకొచ్చి బాలింతల్ని పిల్లల్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కూడా రద్దు చేశాడు. నేను ఆ రోజు